హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ యాజ్ వెల్ యాజ్ డిగ్రీ క్యాండిడేట్స్ కూడా రిలీజ్ అయిందనమాట 2 నోటిఫికేషన్స్. సో ఫస్ట్ వన్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది వచ్చేసరికి 2025 గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అనమాట. సో జెన్సీ నెక్స్ట్ అండ్ జెన్సీ ప్రో, జెన్సీ ఇలాగ ఈ విధంగా అయితే ఈ రోల్స్ రిలీజ్ అయ్యాయి. సో వర్క్ లొకేషన్ కూడా మనకి డిఫరెంట్ లొకేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్, సో కలకత్తా, పూణే, కోయంబత్తూర్, కొచ్చి, భువనేశ్వర్ ఇలాగా సో డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇంకా మనకి 3 days టైమే ఉందన్నమాట. సో 15th నుంచి 15th వరకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. సో ఇంకా మనకి 2-3 days టైమే ఉంది కాబట్టి సో త్వరగా అయితే అప్లై చేసుకోండి గైస్, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా. సో ఈ పర్టికులర్ జెన్సీకి వచ్చేసరికి మనకి 4 lakhs నుంచి 6.75 per annum వరకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో సిటీసీ అనేది. అండ్ దీనికి వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే 2025లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ ఇలాగే ఎంఈ, ఎంటెక్ కంప్లీట్ చేసుకుంటారో ఓన్లీ ఈ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి, ఫస్ట్ నోటిఫికేషన్కి. అండ్ ఇది వచ్చేసరికి మీకు 10th కానీ 12th అండ్ డిప్లొమాలో లేదంటే మీకు ఇంజనీరింగ్లో వచ్చేసరికి మినిమం 60% క్రైటీరియా అయితే ఉండాలన్నమాట. ఒకవేళ మీకు 60% కంటే తక్కువ ఉంటే మాత్రం కన్సిడర్ చేయరు గైస్. ఖచ్చితంగా రిగ్రెట్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. మినిమం 60% అయితే ఉండాలన్నమాట మీరు నెక్స్ట్ స్టెప్స్కి ప్రొసీడ్ అవ్వాలనుకుంటే. అండ్ దాంతోపాటుగా ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆల్ రిక్రూటర్స్ నీడ్ టు హ్యావ్ ఏ మినిమం 60% అగ్రిగేట్. సో 60% అయితే ఉండాలని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో స్టూడెంట్స్కి ఎవరికైతే సో ప్రజెంట్ మీకు ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ కాగ్నిజెంట్ ఆఫీస్ లొకేషన్స్ అబోవ్ కొన్ని లొకేషన్స్ అయితే మనకి ఇచ్చారు కదా. సో ఈ లొకేషన్స్లో మీకు ఏది ఇచ్చినా కానీ వాటిల్లో అయితే మీరు వర్క్ చేసే విధంగా సో అప్లై చేసేటప్పుడు కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు మీకు ఏ లొకేషన్ అనేది కావాలని. సో దానికి తగ్గట్టు మీరు వన్ సెలెక్ట్ అయిన తర్వాత సో పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళి కాగ్నిజెంట్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ మీరు రెజ్యూమ్లో కూడా ఫోటో అయితే అటాచ్ చేయాలని మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇదైతే గమనించండి. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి హైర్ ప్రో వెబ్సైట్ ద్వారా అయితే మీరు గైస్ సూపర్ సెట్ వెబ్సైట్ ద్వారా అయితే చేసుకుంటారనమాట. సో మీకు వచ్చేసరికి రెజ్యూమ్లో ఫోటోగ్రాఫ్ అనేది కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అటాచ్ చేసి ఉండాలని మనకి మెన్షన్ చేశారనమాట. అండ్ ఇండస్ట్రీ అగ్రిగేటెడ్ సర్టిఫికేషన్స్ ఇఫ్ అవైలబుల్. సో ఏదైనా కానీ మీరు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ చేస్తుంటే అది కూడా ఇంక్లూడ్ చేస్తే మీకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు గైస్. సో ఇది అనమాట. సో అండ్ పాన్ కార్డ్ కూడా మీకు కంపల్సరీ అనమాట డాక్యుమెంట్స్ ఆన్ బోర్డింగ్ టైంలో. సో ఇవైతే వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. స్కిల్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ కానీ అండ్ C#, జావా ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలని మనకి మెన్షన్ చేశారనమాట. HTML, CSS, జావా స్క్రిప్ట్. సో వెబ్ టెక్నాలజీలో ఇవైతే మనకి వస్తాయన్నమాట. అండ్ పైథాన్, ఒరాకిల్, SQLకి సంబంధించినవి, ASP.NET ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలని మనకి మెన్షన్ చేశారు. సో 3 టైప్స్ ఉన్నాయి కదా మనకి, జెన్సీ, నెక్స్ట్ జెన్సీ ప్రో. సో వీటికి ఏమేమి కావాలనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో జెన్సీ నెక్స్ట్కి అయితే మాత్రం మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ మెన్షన్ చేసినవి అయితే వచ్చి ఉండాలి. అండ్ జెన్సీ ప్రోకి వచ్చేసరికి ఇక్కడ SAP రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్ సో ఈ రిలేటెడ్ టెక్నాలజీస్ అయితే మీకు వచ్చి ఉండాలి గైస్. ఇది అనమాట. అండ్ మీరు ఇక్కడ వచ్చిన అటాచ్డ్ డాక్యుమెంట్స్ అని కూడా మనకి ఇక్కడైతే అటాచ్ చేశారు. ఇవి కూడా PDFs డౌన్లోడ్ చేసుకొని సో నోటిఫికేషన్ గురించి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ అప్లై నౌని క్లిక్ చేయగలనే మీకు సూపర్ సెట్ వెబ్సైట్లో లాగిన్ అవ్వమని అడుగుతుంది అనమాట. ప్రీవియస్ ఒకవేళ మీకు ఇందులో అకౌంట్ ఉంటే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో లేదు ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నాం అనుకుంటే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వగానే ఇక్కడ చూపించింది అనమాట మీకు ఇందులో అకౌంట్ ఉందా లేదా అనేది. సో దాన్ని బట్టి మీరు న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం లేదంటే ఉన్న క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వడం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గాట్ ఆప్షన్ ద్వారా సో మీరు రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట, రీసెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ నోటిఫికేషన్ చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి 3 years ఫుల్ టైమ్ డిగ్రీ వాళ్ళకి అనమాట. 2023-24 గ్రాడ్యుయేట్స్, ఇది డిగ్రీ క్యాండిడేట్స్కి అనమాట. ఎవరైతే BCA, BSc చేస్తుంటారో సో వాళ్ళందరూ కూడా అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. మనకి ఇక్కడైతే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మెన్షన్ చేశారు. స్టూడెంట్స్ ఎవరైతే 2023-24లో గ్రాడ్యుయేషన్ 3 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో సో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో BCA కానీ, BSc కంప్యూటర్ సైన్స్, IT, సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాగ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళైతే సో
అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు వచ్చేసరికి క్రైటీరియా మినిమం సో 59.9% అనేది ఉండాలని. సో 10థ్‌లో కానీ 12థ్‌లో డిగ్రీలో కానీ సో మినిమం 59.9% అయితే ఉండాలని మనకి మెన్షన్ చేశారనమాట. సో ఇది గైస్ మీకు కూడా లొకేషన్స్ అయితే సేమ్ ఉంటాయి అనమాట అప్లై చేసేటప్పుడు. సో మీకు ఏ లొకేషన్ అయితే కావాలో ఆ లొకేషన్ అయితే మీరు క్లియర్గా అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టే సో మీకు వర్క్ లొకేషన్ వన్ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఎలకేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసరికి మనకి ఈ మంత్ ఇంకా టైం అయితే ఉంది 30 ఏప్రిల్ వరకు అయితే సో మనకి ఈ అప్లికేషన్స్ అనేవి ఓపెన్గా ఉంటాయి గైస్. సిటీసీ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇది వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గైస్ టూ ఆపర్చునిటీ అనమాట కాగ్నిజెంట్ నుంచి. ఒకటి వచ్చేసరికి ఇంజనీరింగ్ వాళ్ళకి, ఒకటి వచ్చేసరికి డిగ్రీ వాళ్ళకి అనమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ ప్రొవైడ్ చేశాను. సో మీకు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట అప్లై చేయడానికి. సో అప్లై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంకొక పేజ్ అయితే మీకు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వమని అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ ఉందా లేదా అని చూపిస్తుంది. ఒకవేళ లేకపోతే న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకొని సో ఇందులో అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి గైస్. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు టెస్ట్ మెయిల్స్ అనేవి సెండ్ చేస్తారనమాట. సో ఆ టెస్ట్ అనేది క్లియర్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు గైస్. ఇది అనమాట ఈ ప్రాసెస్లో అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం మనకి టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఇవే అయితే ఉంటాయి అనమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్స్ అనేవి సో 2 అప్లై లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.